రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ముఖానికి గాయాలవటం అనేది సర్వసాధారణం. యూజువల్గా ఈ ముందు అసలు మనము ఫ్రాక్చర్స్ అయితే ఏం చేస్తామో అనే కంటే ఫ్రాక్చర్స్ని ఎలా ప్రివెంట్ చేస్తామో ఒక నిమిషం మాట్లాడుకుందాం. బేసిక్గా 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాల్సి ఉంటుంది. సో హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసినప్పుడు ఫేషియల్ ఇంజరీ ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. అదేవిధంగా కార్లో ఉన్నవాళ్ళు, డ్రైవింగ్ సీట్లో లేని వాళ్ళు అయినా కూడా ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు సడన్గా బ్రేక్స్ వేసినప్పుడు కానీ ఏదైనా డాష్ బోర్డ్కి గుద్దుకుని ఫేషియల్ ఇంజరీస్ చాలా కామన్గా అవుతూ ఉంటాయి. సో ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో విరిగిన ఫేషియల్ బోన్స్, అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అవ్వగానే ముఖం చూస్తే చాలా వాచిపోయి ఉంటుంది, పళ్ళు సరిగా కలవు, నోరు మూసుకోలేకపోతూ ఉంటారు. అండ్ ఎస్పెషలీ ఫేషియల్ ఇంజరీస్లో దేర్ విల్ బి లాట్ ఆఫ్ బ్లీడింగ్, చాలా రక్తం పోతూ ఉంటుంది. సో పేషెంట్ ఒక ప్యానికీ సిచ్యుయేషన్లో ఉంటారు, పేషెంట్ అండ్ పేషెంట్స్, అటెండర్స్ అండ్ ఫ్యామిలీ కూడా. అయితే ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఫేషియల్ ఇంజరీస్ జరిగిన వాటన్నిటికీ కూడా చక్కటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి మాక్సిలోఫేషియల్ సర్జరీలో. ఒకవేళ ఫేషియల్ ఇంజరీసే అయ్యాయి అనుకోండి, అంటే జస్ట్ లిప్ కట్ అవ్వటం కానీ లేకపోతే ముఖం మీద చర్మానికి సంబంధించిన ఇంజరీస్ అయితే కూడా వాటికి కొత్తగా వచ్చిన సూచరింగ్ టెక్నిక్స్లో మొహం మీద మచ్చ పడకుండా, ఘాటు పడకుండా చాలా చక్కగా హీల్ చేయగలుగుతాం. ఇవి కాకుండా ఫేషియల్ ఇంజరీస్లో ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ అవ్వటం అనేది చాలా కామన్. అంటే పై దవడ కింద దవడకు సంబంధించిన ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, లేకపోతే కంటి చుట్టూ ఉన్న ఎముకల ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, నుదుటి మీద బోన్, ఫ్రాంటల్ బోన్ అంటాం, ఫ్రాంటల్ బోన్ ఫ్రాక్చర్స్, ముక్కు యొక్క ఎముక ఫ్రాక్చర్స్, ఇవన్నీ అవ్వటం క్వైట్ కామన్. సో ఇవి అవ్వగానే ఫేషియల్ ఫామ్ అనేది, అంటే మీ ముఖ ఆకృతి అనే దాంట్లో చాలా మార్పు వచ్చేస్తుంది ఇనీషియల్గా. బట్ ఈ ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ అన్నిటిని మనం కరెక్ట్గా అలైన్ చేసి వాటిని కరెక్ట్గా ఫిక్స్ చేసినట్లయితే మీకు ఇంజరీస్ అయిన ఒక 1 వీక్ టైంలో మీ ఫేస్ మళ్ళీ ముందు షేప్, అంటే వాపులు అన్నీ తగ్గి ముందు షేప్కి, ముందు మీరు చేసే ఫంక్షన్స్ అన్నీ కూడా రెస్టోర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ని మనము హీల్ చేసేటప్పుడు, ట్రీట్ చేసేటప్పుడు, వాటిని ఫిక్స్ చేసేటప్పుడు మనకి సాధారణంగా ఏంటంటే బాడీలో మిగిలిన ఎముకలన్నీ చాలా స్ట్రెయిట్గా ఉంటాయి, కానీ ఫేషియల్ బోన్స్ మాత్రం చాలా షేప్స్లో ఉంటాయి. మీరు చూస్తే కింద దవడ యూ షేప్లో ఉంటుంది, పై దవడ ఒక షేప్లో ఉంటుంది, ముక్కు ఒక షేప్లో ఉంటుంది. సో అవన్నీ విరిగినప్పుడు వాటిని ఎలా అలైన్ చేయాలనే దానికి మనకు ఒక గైడెన్స్ కావాలన్నమాట. సో అలాంటి గైడెన్స్ మనకి మన పళ్ళు ఇస్తాయి. పళ్ళ అమరిక అనేది ప్రతి మనిషికి చాలా యూనిక్గా ఉంటుంది, దాన్ని అక్లూజన్ అంటాం. సో ఈ అక్లూజన్ని బాగా అర్థం చేసుకోవటం మాక్సిలోఫేషియల్ సర్జన్స్గా మాకు చాలా ఈజీ, ఎందుకంటే మాకు ఒక డెంటల్ ట్రైనింగ్ ఉంటుంది ఆల్రెడీ. సో ఫేషియల్ ఫ్రాక్చర్స్ ఎప్పుడైనా మనం ప్రాపర్గా అలైన్ చేయాలి, ప్రాపర్గా ఫిక్స్ చేసి ముఖ ఆకృతిని మళ్ళీ ముందులాగా తేవాలంటే ఈ డెంటల్ అక్లూజన్ యొక్క అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. సో మేము ఈ డెంటల్ అక్లూజన్ని దృష్టిలో పెట్టుకుని మీ ముఖం యొక్క ఫ్రాక్చర్డ్ బోన్స్ని సరిగ్గా అలైన్ చేసి ఫిక్స్ చేస్తాం. సో ఆఫ్టర్ ఎనీ సర్జరీ, అంటే మీ ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్, ఎలాంటి బోన్ ఫ్రాక్చర్స్, ఎంత సివియర్ బోన్ ఫ్రాక్చర్స్ అయినా కూడా మనం ఒకసారి ఫిక్స్ చేస్తే వితిన్ 8 hours మీరు నార్మల్గా సాఫ్ట్ ఫుడ్ తినగలగాలి, నోరు సరిగ్గా తెరుచుకోగలగాలి. సో ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుని మాక్సిలోఫేషియల్ సర్జరీలో ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ని ప్రాపర్ అలైన్మెంట్లో ఫిక్స్ చేయడం జరుగుతుంది.